కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 2 సంవత్సరాలు దాటింది. కానీ ఆయన ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చపోగా అబద్ధ వాగ్దానాలు రోజు ఇచ్చేస్తాం చెప్పడం ఓ సంవత్సరం ఎగ్గొట్టడం జరిగింది. కానీ వాటి మీద దృష్టి పెడతాం మానేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ గారు వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, ఇంచుమించుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏం మాట్లాడితే కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టి పరిస్థితులు చేస్తుంది తప్ప ఏం చేసి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఇప్పటికీ సుమారుగా 2 సంవత్సరాలు దాటినప్పటికీ మాటిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వాళ్ళు తప్పేసుకుంటూ 1 సంవత్సరం ఎగ్గొట్టుకుని మళ్ళీ చేయడం జరిగింది. కానీ దాన్ని ఇవాళ ఏది మాట్లాడడం ఒకటి కాదు, నేను చూసా అంబటి రాంబాబు మీద 1-2 కేసులు కాదు, ఎవరైతే నోరు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడో తిప్పుతున్నారో ఓ స్టేషన్ కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టి పరిస్థితి ఉంది. మన నియోజకవర్గంలో ఎన్నో జరుగుతున్నాయి, అదేవిధంగా మన జిల్లాలో ఎన్నో జరుగుతున్నాయి, అనపర్తి కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఈ విధంగా జరిగే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ దీన్ని అరికెట్టే విధానంలో ప్రజలకి అదేవిధంగా వీళ్ళందరూ తెలియపరిచే విధంగా జగన్మోహన్ గారు నేను 16వ తారీఖున జగన్ 2.0 సూపర్ యాప్ అనే యాప్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను జిల్లాలోనూ ఇవాళ కాన్స్టిట్యున్సీ మొత్తం 175 కాన్స్టిట్యున్సీలో ఇవాళ లాంచ్ చేసి కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. ఏంటంటే ఇది అన్నది సూపర్ యాప్ అనేది ఒకైనా అప్లికేషన్ కాదు ఇది, కానీ ప్రజలకి సేరు దగ్గరలో ఉండి ఏ కార్యకర్తని ఇబ్బంది పడినా అదేవిధంగా దాన్ని వెంటనే అప్లోడ్ చేసుకుని ప్రజలందరికీ తెలిసే విధానంలో ఇదే విషయం సమస్యలు తెలుసుకునే వరకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పోలీసులు వేధింపులు ఉన్నాయి, ఆ వేధింపులు కూడా ఎప్పటికప్పుడు తెలియపరిచే విధానంగా అంటే మన నియోజకవర్గంలో కదా మండలంలో కూడా ప్రతి కార్యక్రమం నేరుగా ప్రజల నుంచి మన సెంట్రల్ ఆఫీస్ దృష్టికి కానీ మనందరి దృష్టికి వెళ్ళడం జరుగుతుంది. ఈ యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. జగన్మోహన్ గారు గతంలో చేసిన కార్యక్రమాలు ఏంటి, అవి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం తప్పులు, అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారు 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారు, ఇవన్నీ చేరువుగా ప్రజలందరూ తెలిసే విధానంగా చేసే కార్యక్రమం ద్వారా ఈ సూపర్ యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని చాలా ఇంపార్టెంట్గా దీన్ని అప్లై ఓపెన్ చేసుకోవాలని మీ అందరికీ మన ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ 1-2 కాదు ఎన్నో జరుగుతున్నాయి. దాన్ని ఆ కార్యక్రమం అన్నింటినీ నేరుగా ప్రజల నుంచి మన ఒక వారధిగా మన అందరూ ఇద్దరి మధ్యన వారధిగా పనిచేసి చేయడం జరుగుతుంది. కనుక దీన్ని చేసుకోవాలని జగన్మోహన్ గారు సూచనల మేరకు మన ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనకు తెలుసు ఎందుకంటే మన రాబోయే రోజుల్లో ఎందుకంటే